జీవ సమాధి కూడా మనం కరుణార చూడాలి. మాదన చారినే గనుడే చారినే వినుడే మదన చారినే గనుడే చారినే విను సంతోషమందగ చారినే విను సంతోషమందగ చారినే విను సంతోషమందగ అనుదిన మరియు ఆత్మలు చారినే వినుడే మదన చారినే గనుడే. జై శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేర స్వాముల వారికి జై. అయ్యా మీ పేరేం పేరు, మీది ఏ గ్రామము తెలుపు అంటవా? చెప్పాలి. సేవక నా పేరు మదనాచారి అంటారు. మాది విశ్వబ్రాహ్మణ కులం. విశ్వబ్రాహ్మణులు. మాది వనిపేట గ్రామం. వనివెంట గ్రామం. అవును. ఇప్పుడు మీకు మా మనమడు. అబ్బో పిల్లాడు ముద్దత్తరు మంచిగా. ఎందుకంటే ఇంత పనులు ఉంటాయి కదా. అయితే ఇప్పుడు తోడుకోవడానికి కావాలి మాకు. అయితే ఇప్పుడు సీజన్ నడుస్తుంది. పెళ్లిళ్ళ సీజన్. అయ్యో పనులకు బాడిసి తాత కానీ కానీ పని కానీ కానీ పాత్రలు చేస్తాం, బిందెలు చేస్తాం, గవి మా పని. అయితే పని బాగుంది. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి సన్యాసి రూపుడ సరగు నాయిటు రాను 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 నాయజ్ఞలేనిదే నా ఇంటికొస్తివా నాయజ్ఞలేనిదే నా ఇంటికొస్తివా నాయజ్ఞలేనిదే నా ఇంటికొస్తివా నాయజ్ఞలేనిదే నా ఇంటికొస్తివా. జై శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి జై. ఓ సన్యాసి ఏమిటి నా ఆజ్ఞ లేనిదే మా ఇంటికి వస్తేవా అట్లంటున్నావా? అవును. జై సద్గురుమూర్తికి జై. మదనాచారి వాణి మందాలింపగవస్తి మదనాచారి వాణి మందాలింపగవస్తి మదనాచారి వాణి మందాలింపగవస్తి మదనాచారి వాణి మందాలింపగవస్తి దాహమగూచుండే దప్పి తీర్చుడి వేగా దాహమగూచుండే దప్పి తీర్చుడి వేగా దాహమగూచుండే దప్పి తీర్చుడి వేగా దాహమగూచుండే దప్పి తీర్చుడి వేగా మదనాచారి వాణి మందాలింపగవస్తే మదనాచారి వాణి మందాలింపగవస్తే. జై సద్గురుమూర్తి. జై. ఓ మదనాచారి, ఏమయ్యా? నీ ఎండలో తిరిగి వేజారి తిని నాకు చాలా దాహం అవుతున్నది. కొన్ని మంచినీళ్ళు ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది. కానీ మన పని కానీ మంచిలు కావాలా? అరే మనోడా ఊదన ఊదు చెప్పే ఊదు మనకు బాగా పనున్నది. కొట్టు కొట్టు. జై శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి జై. నాకు తీరిక లేదు నయముతో వినవయ్యా 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 కంచు లోహము నేను కరిగించుచున్నాను కంచు లోహము నేను కరిగించుచున్నాను కంచు లోహము నేను కరిగించుచున్నాను కంచు లోహము నిన్ను కరిగించుచున్నాను. జై శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి జై. ఓ సన్యాసి, ఏమిటి? ధర్మం కాదు నీకు. నేను మంచి పనిలో ఉన్నాను, నాకు పని తీరకలేదు. అరే, మా లగ్గల దగ్గర సీజన్ ఏమీ అది. లేవు, వెళ్ళిపోండి. అట్లంటున్నావా? వదలమన్నాడు. జై సద్గురుమూర్తి. జై. మంచి వాడావాణి మందాలింపగవస్తి మంచివాడా వాణి మందాలింపగవస్తి మంచి వాడావాణి మందాలింపగవస్తి మంచివాడా వాణి మందాలింపగవస్తి ఎట్టులైనను లేసి మంచి నిలివ్వండి ఎట్టులైనను లేసి మంచి నిలివ్వండి
జై సద్గురుమూర్తికి జై. ఓ మదనాచారి సన్యాసి నాకు చాలా దాహం అవుతున్నది, కొద్దిగా లేచి మంచినీళ్ళు ఇవ్వు, నువ్వు మంచివాడవని ఇంటిని నేను. అట్లాంటవా? జై శ్రీ విరాట్ పోతులూరి వీరభద్ర స్వాముల వారికి. నాకు ధరణి శ్రీ కడియాల దాముని సాక్షిగా, 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 ఈ కంచులో హమ్ము ఇదిగో త్రాగుడి వేగ, ఈ కంచులో హంబు ఇదిగో త్రాగుడి వేగ, ఈ కంచులో హమ్ము ఇదిగో త్రాగుడి వేగ. ఈ కంచులో హంబు ఇదిగో త్రాగుడి వేగ. జై శ్రీ విరాట్ పోతులూరి వీరభద్ర స్వాముల వారికి. జై. ఓ సన్యాసి, మంచి నీళ్లు గించి నీళ్లు ఏమి లేవు, ఈ కంచులోహం కరిగించుతున్నాను. నీకు దాహం బాగా అనిపిస్తే ఈ కంచులోహం దాగు, నువ్వు ఎట్లా తాగుతా నేను చూస్తా. అట్లంటున్నావా? అవును. జై సద్గురుమూర్తికి జై. ఓ మదనాచారి, ఎందుకు కోపగిస్తావయ్యా? ఈ కాలుతున్న కంచులోహను మంచినీళ్ళుగా గావించి తాగుతున్న చూడుము. జై. తాగు తాగు తాగవయ్యా, తాగు చూస్తాం. జై సద్గురుమూర్తికి జై. కంచులోహము దాగితే దాహంబు కట్టబడే, ఇట్టి వనిపెంట విశ్వ బ్రాహ్మణ కులంబు ఎంత కష్టము చేసిన ఏమి మిగులకుండా, కొలిమిలో ఉండేటి బూడిద చందమగును, తినుటకు తిండి లేకున్న గర్వముచే వర్ణ శరీరములై చెడిపోదురు వసుధలోనా. వినుడి నా యొక్క వీర బ్రహ్మము శాపము గనుడి మీరు. జై సద్గురుమూర్తికి జై. ఓ వనిపెంట విశ్వ బ్రాహ్మణులారా, స్వామి చెప్పు, మీరెవరు? మాకేం తెలియకపా. మీ యొక్క వంశం సర్వనాశనమై చెడిపోవును. మీరు ఈ కలియుగములో పైకి రాకుండా, తినడానికి తిండి లేకుండా, కట్టడానికి బట్ట లేకుండా దరిద్రమును అనుభవించుదురు. నేను 12వ అవతారమున వీరభోగ వసంతరాయుడిగా 12 సంవత్సరాల బాలుడను జన్మించి నందికొండ యందు రాజ్య పట్టాభిషేకము చేయుచుందును. అప్పుడు మీ యొక్క పాపము వదిలిపోగలదు. అప్పటి వరకు మీరు ఈ కలియుగంబులో పూర్వాకృత కాండములు పురోహితులై పంచాంగకర్తలై పూజలు చేయండి. ఇది మీకు ఇచ్చు ఆశీర్వాదము. నేను ఇక వెళ్ళిపోతున్నాను. జై సద్గురుమూర్తికి జై. దేహమే దేవాలయంబురో, తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో. దేహమే దేవాలయంబురో, రెండు ముచ్చట్ల కొరకు ఈ వారు దాకా తెలిసిన వారికి దేహమందే దేవుడుండురో. దేహమే దేవాలయంబు దేహమందు దేవుడుండు, దేహమే దేవాలయంబు దేహమందే దేవుడుండు, దేహమే దేవాలయంబురో. తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో. దేహమే దేవాలయంబురో. తెలిసిన వారికి దేహమందే దేవుడుండురో. జై సద్గురుమూర్తికి జై. సిద్ధయ్యకు ఇప్పుడు మాటలు సిద్ధయ్యతో మాట. జై సద్గురుమూర్తికి జై. సిద్ధయ్య, స్వామి ఇప్పుడు ఒక ఆలోచన గలదు. చెప్పండి. ఇప్పుడు మఠమునందు పూజ చేయుటకు పుష్పములు లేకుండెను. నీవు ఆ సముద్ర తీరమునకు పోయి రేపు 8 గంటల వరకు పుష్పములు తీసుకొని తొందరగా రమ్ము నాయనా. అలాగే స్వామి. జై సద్గురుమూర్తికి జై. దేహమే దేవాలయంబురో. తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో.
వారికి దేహమందే దేవుడుండురో జై సద్గురుమూర్తికి జై జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై పూజ చేసే విధము తెలియండో గురువీర బ్రహ్మం భజన చేసే భావం మెరుగండో పూజ చేసే విధము తెలుపండు కుటుంబం భజన చేసే భావ తెలుపండు పూజ చేసే విధము తెలిసి నిజముగా గురు శరణు నమ్మి పూజ చేసే విధము తెలిసి నిజముగా తెలిసే పూజ చేసే విధము తెలిసి నిజముగా గురు శరణు నమ్మి పూజ చేసే విధము తెలిసి నిజముగా గురుదేవుని అజురు రుద్ర తారి శివుని ఆత్మసేవ మీరు చేయడి పూజ చేసే విధము తెలియండి గురువీర బ్రహ్మం భజన చేసే భావ మెరుగండి అంగనామూలంతా కూడండి శృంగారమున గురు పొంగవలను చేరి కొలువండి అంగనామూలంతా చూడండి శృంగారమూల గురుడు చూసి చోరి లేవండి బంగారు పల్లెరమునందున బాగుగా జ్యోతులు నిలిపి బంగారు పల్లెములందు బాగుగా జ్యోతులు నిలిపి బంగారు పల్లెరమునందు బాగుగా జ్యోతులు నిలిపి బంగారు పల్లెములందు బాగుగా జ్యోతులను నిలిపి భంగము లేకుండా శుభ మంగళమని సారె సారెకు పూజ చేసే విధము తెలుపండి కుబేర బ్రహ్మం భజన జరగండి. జై శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి భవానంద రావో హరి హరి ఆనంద రావో హరి హరి రాధాకృష్ణ రావో హరి హరి జై శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి గోవిందమ్మ ఇద్దరు వస్తారా గోవిందమ్మ వాదం ఇద్దరు రావాలి ఇద్దరు రారు ఇక టైం లేదు జై సద్గురుమూర్తికి దేహమే దేవాలయంబురో తెలిసిన వారికి దేహమందే దేవుడుండునురో దేహమే దేవాలయం పూరో. జై సద్గురుమూర్తికి జై నీ ఆ మాటలు నాయ బ్రహ్మంగారి గోవిందమ్మ చెప్పరా ఇద్దరికి వాదం మీరు నీరాజనేత్రి నేనిక నిలువా జాలానే హంసయానో నేను పరగ సమాధికి మగువానే పోయేదో హంసయానో నేను పరగ సమాధికి మగవాణి పోయేదో జై సద్గురుమూర్తికి చెలి నేను సమాధి చెందుతున్నాను ఆజ్ఞ ఇవ్వు
జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అయ్యయ్యో నా జీవితేశ్వర నీవింకో అయ్యయ్యో నా జీవితేశ్వర నీవింకో అయ్యో బాలురు చిన్నవారలు గలరయ్యో అయ్యో బాలురు చిన్న వారాలుగా రయ్యో జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి నాదా ఏమిటి? ఈ బాలురు చాలా చిన్నవారలు. నీవు జీవ సమాధి చెందిన తర్వాత ఈ బాలకులను ఎట్లు పోషింతును? అట్లా అంటున్నావా? జై సద్గురుమూర్తికి జై నీ రాజా నేత్రి మన వంశంబు నిలువాదే హంసయానో ఈ రాజానే శ్రీమల వంశంబు నిలువాదే హంసయా మన వీర నారాయణమ్మ వంశంబు నిలుచునే హంసయానో వీరనారంశంబు నిలువాదే హంసయా జై సద్గురుమూర్తికి. జై ఓ చెలియా, మన వంశము నిలవదు, మన బిడ్డ వీరనారాయణమ్మ వంశము మాత్రం నిలవగలదు. ఆమె మఠమునకు అందరూ పూజ చేస్తారు. నీదే. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై అయ్యో సమయానికి సిద్ధడు లేడాయే అయ్యో సమయానికి సిద్ధాడు లేడాయే సిద్ధడు వచ్చితే ఏమని తెలుపుదో వచ్చాడు వచ్చితే మాని తెలిపేదో జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై స్వామి ఏమిటి? సిద్ధయ్యను పూలకు తోలి సమాధి చెందడం న్యాయమా నాదా? అట్లంటున్నావా? సిద్ధయ్య వచ్చినాక ఏమని చెప్పమంటావు? అట్లంటున్నావా చెలియా? అవును. జై సద్గురుమూర్తికి. జై పంచామి గురువారం బాగాయున్నది రేపో హంసయానో పంచమి గురువారం బాగాయున్నది రేపో హంసయా నేను 172 సంవత్సరములుంటే హంసయానో నేను 172 సంవత్సరాలుంటే
ఓ చెలియా, నేను 172 సంవత్సరములున్నాను. ఇంతలో వీరబ్రహ్మం గారి అవతారం చాలించుచున్నాను చెలియా. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ధరణి శ్రీ కడియాల గిరిజ మనోహర ధరణి శ్రీ కడియాల గిరిజ మనోహర మరి అన్నాడు నిన్ను కనులార చూతున్నా మరి ఎన్నడూ నిన్ను కనులారా చూతును. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై స్వామి, ఏమిటి నిన్ను నేను ఎన్నడూ చూడగలను? తెలుపుకుంటావా? అవును. జై సద్గురుమూర్తికి జై శ్రీ హనుమాల శివరామమూర్తినై జనన ముందెదగా గజనులు మెచ్చ మోదంబుతో మరల మల్లికార్జున స్వామి నౌదు అవతారమును మార్చి పరమ రహస్య రూపమై నందికొండకు ఏగి పొందుగాను వీరభోగ వసంతరాయుడనై జన్మించెదాను భక్తులు వేడిన కరుణతోడ కాపాడుచుందును ఈ పృథ్వీలోను కృతాయుగము ధర్మము 4 పాదములు నడుచుచుందు నేను నయముగాను చెలి గోవిందమ్మ, కొన్ని రహస్యములు చెప్పేదను విను. చెప్పు స్వామి. కృతాయుగము 8,02,100 ఏళ్ళు జరిగినది. త్రేతాయుగము 12,60,400 ఏళ్ళు జరిగినది. ద్వాపార యుగము 4,64,000 ఏళ్ళు జరిగినది. కలియుగము 4,32,000 ఏళ్ళు జరుగును. అప్పుడు ఈ ప్రపంచంలో పాపభారము అధికమై ఇప్పుడు నేను విచిత్రముగా వీరభోగ వసంతరాయుడినై జన్మించి ఖడ్గము చేతబుని భూని 12 సంవత్సరాల బాలుడనై దుర్మార్గులను సంవరించి సన్మార్గులను రక్షించగలను. నందికొండ యందు రాజ్య పట్టాభిషేకము చెంది రాజ్యము సుభిక్షంగా ఏలుచుందును. కృతాయుగములో ధర్మము తప్పకుండా 4 పాదములుగా నడిపించగలను చెలి. గోవిందమ్మ, నేను ఈ బ్రహ్మంగారి అవతారం చాలించుచున్నాను. ఇక జీవ సమాధి చెందుతున్నాను. నీవు ఎల్లప్పుడూ ముత్తైదగా ఉండుము. గోవిందమ్మ, నీ చేత నా యొక్క జీవ సమాధికి ఒక బండ వేయుము. అలాగే స్వామి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై మరి దీన బంధో దేవ దేవా నను బ్రోవరావా దీనా బంధో దేవా దేవా నన్ను బ్రోవరావా దేవా నను బ్రోవరావా స్వామి దయగానరావా దేవా నన్ను బ్రోవరావా స్వామి జయగానరావా. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. మరి ఇట్లు సిద్ధయ్య పూలు తీసుకొని వచ్చి చుండగా ఒక మునీశ్వరుడు ఎదురై మరి మీ గురువుగారు నిన్నటి దినమున జీవ సమాధి చెందినని చెప్పాను. ఆహా గురుదేవా, ఇంత పని చేస్తీవి, నన్ను పూలకు తోలి నీవు సమాధయుట న్యాయమా? ఆహా స్వామి, నీవు లేనిది నేను ఇట్లుందు గురుదేవా. ఆహా గురుదేవా, ఇంత పని చేస్తీవి స్వామి. ఆహా గురుదేవా. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై నమ్మి వచ్చి తినయ్యా నా పాలి దైవమా, మీ వచ్చితినయ్యా నా పాలి దైవమా.
నమ్మి వచ్చి తినయ్యా నా పాలి దైవమా మీ వచ్చితివయ్యా నా పాలి దైవమా రమ్మని పిలువారా బ్రహ్మమో వీరా బ్రహ్మమో మీ వచ్చితివర బ్రహ్మమో వీరా బ్రహ్మమో కమ్మియున్నది అడవి కారు చీకటిలోన కమ్మియున్నది అడవి కారు చీకటిలోన కమ్మియున్నది అడవి కారు చీకటిలోన కమ్మియున్నది అడవి కారు చీకటిలోన సిమ్మి వేయర నాదు బ్రహ్మమో వీరా బ్రహ్మమో మీ వచ్చితినయ్యా నా పాలి దైవమా సోనా భూముల యందు వాన గురిపించిదివి సోనా భూముల యందు వాన కురిపించిది సోనా భూముల యందు వాన గురిపించిదివి సోనా భూముల యందు వాన కురిపించిది నేనెట్లు నడతూరా బ్రహ్మమో ఓ, వీరా బ్రహ్మమో నేనెట్లు నడతూరా బ్రహ్మమో వీరా బ్రహ్మమో మౌని తంబుగా నీదు మైమేమో తెలియదు మౌని తమ్ముగా నీదు మైమే తెలియదు మౌని తంబుగా నీదు మైమేమో తెలియదు మౌని తమ్ముగా నీదు మైమే తెలియదు జ్ఞానముపదేశించు బ్రహ్మమో ఓ, వీరా బ్రహ్మమో జ్ఞానముపదేశించు బ్రహ్మమో వీరా బ్రహ్మమో తెరకాని వల నన్ను ఉరుకుమంటివి గాని తెరకాని వల నన్ను ఉరుకోమంటివి గాని తెరకాని వల నన్ను ఉరుకుమంటివి గాని తెరకాని వల నన్ను ఉరుకోమంటివి గాని ఏ రడ్డమాయేరా బ్రహ్మమో వీరా బ్రహ్మమో ఏ అడ్డమాయేర బ్రహ్మమో వీరా బ్రహ్మమో బుద్ధెక్కే మధ్యాహ్న పొడి ఎండాలో పాల పొద్దెక్కే మధ్యాహ్నం పొడి ఎండాలో పాల బుద్ధెక్కే మధ్యాహ్న పొడి ఎండాలో పాల పొద్దెక్కే మధ్యాహ్నం పొడి ఎండాలో పాల జోరెండాలాయేరా బ్రహ్మమో ఓ, వీరా బ్రహ్మమో జోరెండా జోరెండలాయేర బ్రహ్మమో వీరా బ్రహ్మమో ఎండు మృగములు చూసి కొండ లెక్కగా నాయే రెండు మృగములు చూసి కొండ లెక్కగా గాయే ఎండు మృగములు చూసి కొండ లెక్కగా నాయే ఎండు మృగముల చూసి కొండ లెక్కగా గాని గండి రోజుక్కిదిరా భ్రమము మీరా భ్రమము గండిలో చిక్కిదిరా బ్రహ్మమో వీరా బ్రహ్మమో ఎండా మామూలు రీతి
ఎండామములు రీతి ఉండేను నాగాది ఎండమాముల రీతి ఉండెను నాగతి ఉండలేనిదే నాకు భ్రమమో వీరా భ్రమమో ఉండలేనిదే నాకు భ్రమమో వీర భ్రమమో చిన్నతనము నుండి నీ సేవ చేసి చిన్నతనము నుండి నీ సేవ చేసిది చిన్నతనము నుండి నీ సేవ చేసి చిన్నతనము నుండి నీ సేవ చేసిది ఏండ్లు గడిచెర నాదు భ్రమమో వీరా భ్రమమో ఎందుకంటే నాకు భ్రమమో వీర భ్రమమో తండ్రి గర్భము నుండి మాతృ గర్భము చేరి 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 తగ 9 నెలలు భ్రమమో వీరా భ్రమమో కనకొద్ది నెలల నుండి భ్రమమో వీర భ్రమమో జయ శ్రీ విరాట్ పోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఆహా గురుదేవా ఎంత పని చేసిదివి నన్ను పూలకు దోరి నువ్వు సమాధి చంద్రుడ న్యాయం కాదయ్యా నేను నిన్ను నమ్మినవాడను నిన్ను తప్ప నేను ఏ దేవుని కొలవలేదు స్వామి ఆహా నువ్వు లేనిది నీ ఎట్లుంది దేవా జయ శ్రీ విరాట్ పోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి నా గురు దైవమ నన్ను పూలకు దోలి జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఆగము సిద్ధయ్య ఆగము నీ గురువు గారు నిన్న పంచాది గురువారము శుభముహూర్తమున 8 గంటలకు జీవ సమాధి చెంది ఉన్నాడు. నీవు ఇంటికి వెళ్ళుము నాయనా. అమ్మా నా గురువు లేనిది నేను ఎట్లుందిరమ్మా నా గురువు లేనిది నేను ఎట్లుందిరమ్మా జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి నా గురు దైవమ నన్ను పూలకు దోలి 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 సమాధిలో కూర్చున్నావో లేక నా మీద అలగియున్నావో సమాధిలో కూర్చున్నావో నా మీద అలిగి ఉన్నావో నీ పూజకు పూలు ఎవ్వరు లేరని 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 నన్ను తెమ్మను తోలినావో తోలి సమాధిలో కూర్చున్నావో నన్ను దెమ్మని తోలినావో తోలి సమాధిలో కూర్చున్నావో పూల కొరకు పోయి అడవులన్నీ తిరిగి 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 విరజాజి పూలు తెచ్చి తినే నా సామినే విరజాజి పూలు తెచ్చి తినే ఈ పూలు తెచ్చి తినే
నా స్వామి నేను విరజాజి పూలు తెచ్చి తినే నీ సుతులు నన్నిప్పుడు కట్టి బాధలు పెట్టా నీ సుతులు నన్నిప్పుడు కట్టి బాధలు పెట్టా నీ సుతులు నన్నిప్పుడు కట్టి బాధలు పెట్టే నీ సుతులు నన్నిప్పుడు కట్టి బాధలు పెట్టే వచ్చి కట్లిప్పగా రాదో సుతులకెన్నో నీతులు చెప్పలేదో వచ్చి కట్లిప్పగరాదు సుతులకెన్నో నీతులు చెప్పరాదు నా తల్లిదండ్రులు వచ్చి నిన్నడిగితే నా తల్లిదండ్రులు వచ్చి నన్నడిగితే నా తల్లిదండ్రులు వచ్చి నిన్నడిగితే నా తల్లిదండ్రులు వచ్చి నిన్నడిగితే ఎన్నో నీతులు చెప్పలేదో నన్ను కూడా నన్ను తీర్థయాత్రలు తెంపాలేదో ఎన్నో నీతులు చెప్పలేదో నన్ను తీర్థయాత్రలు తెంపాలేదో తంది మలయ ప్రజలు నిన్ను తలవగలేరా తండ్రి మల్లయ్య ప్రజలు నిన్ను తెలవగలేదా తంది మల్లయ ప్రజలు నిన్ను తలవగలేరా తండ్రి మల్లయ్య ప్రజలు నిన్ను తెలవగలేదా ఆనందమును చెందలేవో నన్ను ఒంటి వానిగా చేసినావో ఆనందము చెందలేదు నన్ను ఒంటి వాడిగా చేసినావో జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ఆహా స్వామి నన్ను పూజ కొరకు పువ్వులు తెమ్మని నీవు జీవ సమాధి చెందుట న్యాయం కాదయ్యా నాకు ఎన్నో నీతులు బోధించి నన్ను ఒంటివానిగా చేసినావు స్వామి నీకు ఇది ధర్మము కాదు జై శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రాహ్మేంద్ర స్వాముల వారికి జై ఏమయ్యా నా మనవి ఏమన్నావలు కావు ఏమయ్యా నా మనవి ఏమన్నా బలు కావు ఏమయ్యా నా మనవి ఏమన్నావలు కావు ఏమయ్యా నా మనవి ఏమన్నా బలు కావు నాద బ్రహ్మానంద నా గురు స్వామి ఏమయ్యా నా మనవి ఏమన్నా బలు కావు పిలిచి నా పలుకావు నిలిసి మాట్లాడావు పిలచిన పలుకావు నిలచి మాట్లాడావు పిలిచి నా పలుకావు నిలసి మాట్లాడావు పిలచిన పలుకావు నిలచి మాట్లాడావు నిలసి మాట్లాడని కారణమేవే ఏమయ్యా నామైనా సెలిమి సేతను నన్ను జాజులు దెమ్మని చెలిమి చేతను నన్ను జాజులు దెమ్మని సెలిమి సేతను నన్ను జాజులు దెమ్మని చెలిమి చేతను నన్ను జాజులు దెమ్మని తులసి సమాధిలో కూర్చున్నవయ్యో ఏమయ్యా నామనవి ఏమన్నా బలు కావు కొండ వంటిదే ఆశ గొడుగు వంటిదే నీడా కొండ వంటిదే ఆశ గొడుగు వంటిదే నీడ కొండ వంటిదే ఆశ గొడుగు వంటిదే నీడా కొండ వంటిదే ఆశ గొడుగు వంటిదే నీడ నీ నీడలో నన్ను నిలుపారాదయ్యో ఏమయ్యా నామనవి ఏమన్నా బలు కావు నిండు సమానమై గంగా ప్రవాహమై నిండు సమానమై గంగా ప్రవాహంపై నిండు సమానమై గంగా ప్రవాహమై నిండు సమానమై గంగా ప్రవాహంపై పొంగి అడ్డము వచ్చే పోని యాదాయే
పాటి నుండి నీ సేవ చేసి తక్కిన దేవతల తలువాబోనయ్యో ఏమయ్యా నా మనవి ఏమన్నా పలుకావు ఏమయ్యా నా మనవి ఏమన్నా పలుకావు ఏమయ్యా నా మనవి ఏమన్నా పలుకావు ధరణి శ్రీ కడియాల వరపూరి చార్యుల 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 నీ పాద సేవను నాకివ్వరాదో ఏమయ్యా నా మనవి ఏమన్నా పలుకావు ఏమయ్యా నా మనవి ఏమన్నా పలుకావు ఏమయ్యా నా మనవి ఏమన్నా పలుకావు జై శ్రీ విరాట్ కోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ఓ స్వామి ఎన్నిసార్లు పిలిచినా పలుకవేమయ్యా స్వామి నేను చిన్నతనము నుండి నీ సేవ చేసినాడను అందు గురించి నేను ఏ దేవతలను తలవలేదు ఏ దేవతలను నమ్మజాలను స్వామి మిమ్మల్ని తప్ప నేను ఎవరిని కోరుకోను స్వామి జై బ్రహ్మంగారికి జై ఖ్యాతి కలిగిన వీర బ్రహ్మం పోతులూరే చారినే ఖ్యాతి కలిగిన వీర బ్రహ్మం పోదులూరే చారినే ఖ్యాతి కలిగిన వీర బ్రహ్మం పోతులూరే చారినే ఖ్యాతి కలిగిన వీర బ్రహ్మం పోదులూరే చారినే చేతముల తల్లిదండ్రుల సేవ చేసటి వాడరు చేతముదమున తల్లిదండ్రుల సేవ చేసడి వాడను ధరణి శ్రీ కంది మల్లె మడమునకు అధ్యక్షుడన్ ధరణి శ్రీ కంది మలయ మనమునకు అధ్యక్షుడన్ జై బ్రహ్మంగారికి జై ఒరే సేవక ఓ సేవక స్వామి మీ యొక్క పేరేం పేరు నా యొక్క నామం పోతులూరే చారి అందరు నీ యొక్క నామం పోతులూరేచారి అవును ఈ మఠానికి అధ్యక్షుని వాను ఈ మఠానికి అధ్యక్షుడిని అయ్యా సరే ఇక్కడ మీ మఠం కూడా ఎవరో ఉన్నట్టున్నారు స్వామి ఎవరో కూర్చున్నారు పోయి మందరే తప్ప కొత్త ఆయన కనబడతాడు చూడు మరి ఎవరే నా మడలో కూర్చున్నావు అయ్యా నేను సిద్ధయ్య అని అంటారు సిద్ధయ్యవా నీదే ఏ జై శ్రీ విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి అదేనా నీదే ఎందుకో వాదామెందుకో ఎందుకో బాలమెందుకో పోదులూరే చారి నీకు వందనంబులు చేయువాడా పోదులూరే చారి నీకు వందనంబులు చేయువాడా పోతులూరే చారి నీకు వందనంబులు చేయువాడా పోదులూరే చారి నీకు వందనంబులు చేయువాడా ఎందుకో వాదామెందుకో ఎందుకో బాలమెందుకో జై శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై నాయన పోతులూరే చారి నాతో ఇట్లు వాదనం ఎందుకు చేసావు తండ్రి అలా అంటావా జై బ్రహ్మంగారికి జై కదలరో సమరము నుండి వాదాలరో కదలరో నమ్ముడుండి వదలరో వదలకుంటే నిన్న
ఒరే సిద్ధయ్య నా మఠం నుండి వదిలిపో, లేనిచో నీ ప్రాణాలు తీస్తాను. జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై నాయనో పోతులూరయ్యా నాయనో నాయన పొదులురయ్యా నాయన మాటి మాటికి నన్ను నెట్టుట పాటి కాదు నీకు స్వామి 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 నాయనో పోతులూరయ్యా నాయనో నాయన పొదులురయ్యా నాయన జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై నాయన పోతులూరయ్యా మా గురువుగారి వద్దకు పోవుచుండగా నన్ను అడ్డుకోవడం నీకు న్యాయం కాదు స్వామి. అలా అంటావా? రే బ్రహ్మంగారికి జై కులము వాసనో కలిమి దోషమో కులము వాసన కలిమి దోషమో కులం వారు నిన్న కులములో నింద చేతురు. కులము వారు నిన్న మమ్మల కులములో తొడలిందలేదు కులము వాసనో కలిమి దోషమో కులము వాసన కలిమి దోషమో జయ బ్రహ్మంగారికి జై ఓ సిద్ధయ్య, స్వామి మీది దూదేకుల కులము, మాది విశ్వబ్రహ్మణ కులము. మాకు మీకు కుదిరేది వెళ్ళిపో. అట్లా అంటున్నావా? అవును. జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై కులము ఎందులకో నాయన గుణమే కారణమో కులము ఎందులకో నాయన గుణమే కారణమో కులముతోటి ఏమి పనియు వీర సద్గురు సేవకొస్తి కులముతోటి ఏమి పనియు వీర సద్గురు సేవకస్తి కులముతోటి ఏమి పనియు వీర సద్గురు సేవకొస్తి కులముతోటి ఏమి పనియు వీర సద్గురు సేవకస్తి కులము ఎందులకో నాయన గుణమే కారణమో కులము ఎందులకో నాయన గుణమే కారణమో జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై నాయన కులముతోటి ఏమి పనియు గుణం ఉంటే చాలు స్వామి. అవునా? ఒట్టురే. జయ బ్రహ్మంగారికి ఓ సిద్ధయ్య, నేను ఇప్పుడు గంగాస్నానానికి వెళుతున్నాను. నేను వచ్చే వరకు వెళ్ళిపో, లేనిచో నిన్ను వెల్లడించదని. జయ బ్రహ్మంగారికి జై ఆహా గురు ఆహా గురుదేవా. జయ శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ఆహా గురుదేవా, ఎంత వేడినా నీకు దయగలుగుతలేదు కదా. ఇదియే నా తలను సమాధికి కొట్టుకొని సచ్చదగాక. జై నాయన సిద్ధయ్య స్వామి ఆగము. ఇదిగో దండగోల
ఇదిగో జపమాల, ఇదిగో పాకోళ్ళు, ఇవి తీసుకొని స్వామి నీ తల్లిదండ్రుల వద్దకు పోయి హాయిగా ఉండు నాయన. అలాగే స్వామి. జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. సిద్ధే తత్వం జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. నే చూసినానే బ్రహ్మము నాలో నే చూసినానే నే చూసినానే బ్రహ్మము నాలో నే చూసినానే నే చూసినానయ్యా నిలతతో తారక నే చూసినానయ్య నిలతతో తారక నే చూసినానయ్యా నిలతతో తారక నే చూసినానయ్య నిలతతో తారక రాజయోగము నందు రమ్యమూర్తిని నే నే చూసినానే మాలో నే చూసినానే పాల భాగము నందు నీల జ్యోతుల నడమ పాల భాగమునందు నీల జ్యోతుల నడుమ పాల భాగము నందు నీల జ్యోతుల నడమ పాల భాగమునందు నీల జ్యోతుల నడుమ వరలాడుచున్నట్టి వరలింగమూర్తిని నే నే చూసినానే బ్రహ్మము నాలో నే చూసినానే లోపల లోపల ప్రాభుగా వెలసిన చూపులలో నన్ను ప్రాభుగా వెలసిన చూపుల లోపల ప్రాపుగా వెలసిన చూపుల లోపల ప్రాభుగా వెలసిన జ్ఞాపకమయ్యున్న ఆ పరంజ్యోతిని నే చూసినానే బ్రహ్మము నాలో నే చూసినానే చుక్కాల గ్రహమందు సాక్షాత్కరించిన చుక్కాల గ్రహమందు సాక్షాత్కరించిన చుక్కాల గ్రహమందు సాక్షాత్కరించిన చుక్కాల గ్రహమందు సాక్షాత్కరించిన నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని నాలో నే నేను చూసినానే నాలో నే చూసినానే సందామామకు నడమ అందున కలయించి సందమకు నడుమ సందు నకలించు సందామామకు నడమ సందున కలయును సందమకు నడుమ సందు నకలయున్న ఆనందముగా వెలుగు అరిపోతులు నే రయ్యనే చూసినానే నాలోనే నీ చూసినానే జై శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల జై ఓ అమ్మా నాయనలారా, నేను వీరబ్రహ్మం గారికి యొక్క 12 సంవత్సరములు సేవించి ఇప్పుడు మన ఇంటి లోపల ఒక గది నాకు ఇవ్వండి. అందుకు పాకోల దండకోల జపమాల పెట్టి నేను ప్రతిరోజు నా యొక్క స్వామిని పూజించదను. నాకు ఒక గది ఇవ్వండి. వచ్చిన మా ఇంటికి మన ఇల్లు చేరింది ఏంది అప్పుడు చెప్తున్నావా? అప్పుడు చెప్తున్నావు పోయినావు చేసినావు మళ్ళా మళ్ళా రా మా ఇంటికి నువ్వు వచ్చి బంగారం ఎవరింటి ఆరతి లేదు అద్దద్దు భారతి అద్దు భక్తులకు మనవి, శ్రీ మధ్వరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుబ్రహ్మం గారు జీవ సమాధి చెందడం జరిగింది. మరి ఓడిబియ్యం కార్యక్రమం మేము 10 గంటల దాకా ఉంటాం. ఇప్పుడు ఓడిబియ్యం కార్యక్రమం కూడా మీ ఇండ్లను శుద్ధి చేసుకొని కట్నాలు కానీ కానుకలు కానీ సమర్పించుకోవచ్చు. మరి అందరూ కూడా
మీ ఇండ్లను శుద్ధి చేసుకొని మరి గురుబ్రహ్మం గోవిందమ్మ మరి ఓడిబియ్య కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా వచ్చి మరి ఓడిబియ్యం పోయవలసిందిగా మనవి. గ్రామ ప్రజలందరూ కూడా మంచి సంకల్పంతో అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ మరి ఈ జీవ సమాధి గురుబ్రహ్మం గారిది అయిపోయింది. మరి ఓడిబియ్య కార్యక్రమం మాత్రం ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. ఆడిపాలు అందరికీ చెయ్యి. జయ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. మరి మన శ్రీరాములపల్లిలో గత 40 సంవత్సరాలుగా మరి ఈ కళను అంతరించిపోకుండా మరి కళాకారులను ప్రోత్సహించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి మరి గురువర్యులకు మరి వేముల వీరస్వామి గారికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క భజన బృందం మరి శ్రీరామాంజనేయ భజన అందరి తరపున మరి వేల కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. హలో బాబు, మా భక్తులందరూ కూడా రండి, అందరూ కూడా రండి అయ్యా. అలాగే ఆర్కెస్ట్రా అల్లుడు వీడియో ఆపరేటర్ మా గొట్యాల ప్రభాకర్ కుటుంబం మరి ఏంటంటే మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 రోజుల నుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా గొట్యాల ప్రభాకర్ బావ వాళ్ళ కొడుకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యతోటి భోగభాగ్యాలతో ఉండాలని, అలాగే చక్కటి ఆర్కెస్ట్రా వాయిద్యాలు వాయించిన మరి అన్నలు మరి వాళ్ళకు కూడా తపలిస్టు, అలాగే క్యాసియో గాళ్లకు పేరు పేరున నమస్కారాలు. శ్రీ రామాంజనేయ భజన మండలి తరపున వారికి నమస్కారాలు తెలియజేస్తూ 2 రోజులుగా మనకు వెన్నట్టి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కూడా మరి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి కార్యక్రమం అందరూ కూడా మా శ్రీరామాంజనేయ భజన భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి ఏమన్నా ఎవరికైనా చిన్న పొరపాట్లు జరిగితే మా శ్రీరామాంజనేయ భజన మండలి తరపున అందరికీ కూడా వారికి మనస్ఫూర్తిగా మరి క్షమాపణలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కళలను కాపాడాలి, కళను మరి అంకితం చేయాలనే సంకల్పంతో గత 20-25 రోజుల నుంచి వెళ్ళి మరి కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మా బృందం సభ్యులందరికీ కూడా పేరు పేరున, అలాగే మాకు 2 రోజుల నుంచి వచ్చిన సకినాల రమేష్ గారికి, అలాగే మరి మంచిగా 2 రోజుల నుంచి మాకు సహాయ సహకారాలు ఇచ్చిన మిగతా శ్రీ రామాంజనేయ భజన మండలి సభ్యుడు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మంచి అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే కాలంలో ఆధ్యాత్మికవేత్తగా శ్రీరామరపల్లిని ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై బ్రహ్మం గారికి. అలాగే క్యాసియో తపలిస్టు కూడా రావాల్సిందిగా మనవి. తీసుకోలే దా అల్లుడు. ఓం శతమానం భవతి శతాయుష్ ఆయుష్ేంద్రే ప్రతిష్టతి. ఓం రాజాయ చ నమో. అల్లుడు నువ్వు కూడా మాకు మంచి, ఎందుకంటే 2 డేస్ నుంచి మేము అడగగానే వచ్చినందుకు అల్లుడు నువ్వు రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఇంకా కూడా ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదగాలని భగవంతుడు నీకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుందాం. మన శ్రీరాములపల్లె పేరు నిలబెట్టిండు. 2 రోజులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రసారంతో మనకు రావడం జరిగింది. మరి గొట్యాల ప్రభాకర్ వాళ్ళ కుటుంబం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని వారికి కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని, ధనం ధాన్యం పశుపుత్ర లాభం సువర్ణ పైడికలేసే దీర్ఘమాయు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు వ్యాపార వృద్ధిరస్తు. మన గ్రామ వాస్తవ్యులు వారు ఎప్పుడు కూడా మన పిలువగానే మన ఊరి మీద ఎప్పుడు మనకు వెన్నంటి ఉండి ఇలాంటి కార్యక్రమాలకు పిలువగానే వచ్చి మనకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి. నేను అలాగే మళ్ళీ ప్రోగ్రామ్ లేట్ వేరే ఉన్నా కూడా మనకు మళ్ళీ టైం ఇచ్చి పంపించిండు అంతే.
మా శ్రీరామాంజనేయ భజన మండలి తరఫున మీరు రానున్న మీకు రోజుల్లో ఎప్పుడు పిలిచినా కూడా ఇదే ప్రకారంగా మనకు అనుసంధానం ఇప్పటికీ కంటిన్యూషన్ ఉండాలని. రైట్, సంతోషం. శతమానం భవతి.